దేవుని నామానికి మహిమ కలుగును కాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలుస్తున్నానండి. మరి సమయం మించిపోకుండా మాట్లాడాలి. అయినప్పటికీ కూడా ఒకవేళ 1-2 నిమిషాలు పావుగంట ముందుకెళ్ళినా కానీ చెవులు ఎటు పెట్టొద్దు, ఎక్కడికి పెట్టకండి చెవులు. మీకు చాలాసార్లు చెప్తాను, ఫోన్లు స్విచ్లు కట్టేయండి. ఏ సౌండ్ వచ్చినా నేను వాళ్ళని నిలబెట్టి గోడ కుర్చీ చేయించుతాను. ఓకేనా? ఫోన్లు మోగనివ్వకండి. మన ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు కొత్త సంవత్సరంలో ప్రభువుని తలుచుకుంటూ ప్రభువుని ప్రార్థించుకుంటూ ఆయన పేరు చెప్పుకుని మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. బయటికి వెళ్తే అనేకమైన శబ్దాలు వినపడతాయి. అవి లోకానుసారంగా ఉంటాయి కాబట్టి వాటికి మనం చెవులు పెట్టొద్దు. మీరు ఇక్కడే ఉన్నట్టు ఉండాలి, ఎక్కడో ఉన్నట్టు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ పాటలు పాడారు, మరి నేను కూడా పాట పాడమంటారా వద్దంటారా? సరిపోయింది, మా అయ్యగారు మేము పాడేసుకున్నా చాలంటారా అమ్మా? మరి ఎక్కువసేపు అలా కూర్చోలేనా? కూర్చోలేరు. ఒకవేళ ఇబ్బందిగా ఉన్నవాళ్ళు లేచి కొంచెం బయటికి వెళ్ళండి. అందరికీ తెలిసిందే, ఇదివరకు పాడాను ఈ పాట చాలాసార్లు. అయినా మళ్ళీ పాడాలనుకుంటున్నాను నేను. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే ఇష్టమే కాబట్టి ఇదే పాడుతున్నాను. ఎక్కువసేపు నేను టైము నేను వృధా చేసేస్తానని కొంతమంది బాధపడతారు. బాధపడకండి, టైంకి నేను వినిచేస్తాను. ఒక పాట పాడుకున్న తర్వాత వాక్యంలోకి వెళదామండి. దేవుని సముఖ జీవకవలిలో, దేవుని సముఖ జీవకవిలలో నీ పేరున్నదా? నా పేరున్నదా? దేవుని సముఖ జీవకవిలలో, దేవుని సముఖ జీవకవిలలో నీ పేరున్నదా? నా పేరున్నదా? నీ పేరున్నదా? పాడండి, అందరూ పాడండి. నా పేరు జీవవాక్యము ఇళ్ళలో చాటుచు జీవితములార్పించిన, జీవవాక్యము ఇళ్ళలో చాటుచు జీవితములార్పించిన హతసాక్షుల కవిలలో, హతసాక్షుల కవిలలో నీ పేరున్నదా? నా పేరున్నదా? నీ పేరున్నదా? నా పేరున్నదా? దేవుని సముఖ పడండి మీ అందరూ కూర్చో లో, దేవుని సముఖ జీవకవిలలో నీ పేరున్నదా? నా ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలచిన, ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలిచిన విజయ వీరుల కవిలలో
పేరున్నదా దేవుని సముఖ ఇవాక వేళలో దేవుని సముఖ పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథం సూచించిన పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథం సూచించిన సర్వోన్నతుని పురములో సర్వోన్నతుని పురములో నీ పేరున్నదా నా పేరున్నదా నీ పేరున్నదా ఆ దేవుని సముఖ జీవ కవిలలో దేవుని సముఖ దేవుని సన్నిధి మహిమాదననిధి దాతను వేడి వరమును పొందిన దేవుని సన్నిధి మహిమాదననిధి దాతను వేడి వరమును పొందిన ప్రార్థన వీరుల కవిలలో ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా నీ పేరున్నదా పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై గయునుగా పరిశుద్ధుల కవిలలో పరిశుద్ధుల కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలలో దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా నీ పేరున్నదా నా పేరున్నదా నీ పేరుందా హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదామండి. మరి సమయం కొంచెమే ఉన్నది కనుక సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. చక్కని వర్తమానం ముందు వినేశారు. మరి ఎంతమందికి మీకు హృదయాల్లోకి వెళ్ళిందో ప్రభు కొరకు సిద్ధపడిన వారు ఎంతమంది మరి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. హబక్కూకు రాసిన గ్రంథము హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము.
సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. హల్లెలూయా. మరొకరు చదవండి అమ్మా. యెహోవా, గట్టిగా చదవాలి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. మరొకసారి చదవండి. మరొకరు చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త. ఎవరిని గూర్చిన వార్త అండి? ఎవరిని గూర్చిన వార్త? దేవుని గూర్చిన. చదవండి. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, అంటే క్రొత్తపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. దేనిని తెలియజేయాలటండి? నూతన పరచిన కార్యములు తెలియచేయమని అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ, ఎవరికైనా నిద్ర వస్తుందా? పైకి చూడండి. నేను ప్రతి ఒక్కరిని పరీక్షిస్తా. పైకి చూడాలి ఎవరైనా సరే. వాక్యం చదివేటప్పుడు బైబిల్ చూడండి. వాక్యం చెప్పేటప్పుడు మీ తలలు పైకెత్తి. ఎవరి కళ్ళు నిద్రపోకూడదు. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు నిద్రపోకూడదు కదమ్మా. నిద్రపోయేలాగా ఇంటికాడ మంచాలో నేను పడుకోవాల్సిందే శుభ్రంగా. ఇంకెందుకు, అక్కడైనా బాగుంటుంది కనుక మన దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి. ఇక్కడ వాక్యము ఎంత చక్కగా ఉందో చూడండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని భక్తుడు భయపడుచున్నాడంట. మనలో ఎంతమంది ఉందండి ఈ భయం? ఆయన గూర్చిన వార్త వినే భక్తుడు భయపడుచున్నాడు. ఇక్కడ మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటేనే మనకు భయం లేదు. సమయం అవుతుంది, టైం అవుతుంది. దేవుడు ఆయన భయంకరుడు, ఆయన రోషము కలిగిన వాడు. ఆయన దగ్గరికి మనం సమయానికి వెళ్ళకపోతే ఆయనకు కూడా మన పైన ఉన్న అధికారుల వలె ఆయనకు కూడా కోపం. మన పైన ఉన్న అధికారులకే కోపం వస్తే మన పైన అధికారం మనల్ని పుట్టించి సృష్టించి బ్రతకమని ఇవన్నీ మనకు సమకూర్చినటువంటి దేవునికి కోపం రాదండి? మరి మనకు భయం ఎక్కడుందండి? ఎంతసేపు నేను నా బాధ అని అనుకుంటే, ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుని మాట విని చెప్పాలి సమాధానం. మీరు వింటున్నారో లేదో, నిద్రపోతున్నారని అనుకుంటాను నేను చెప్పిన మాట మళ్ళీ తిరిగి చెప్పలేకపోతున్నారు. చెప్పండి. ఏం చేస్తున్నాడు? దేవుని గూర్చి వార్త విని, అంటే యెహోవా తండ్రి యేసుక్రీస్తు అయినటువంటి ప్రభువుల వారు భయంకరమైన దేవుడని చెప్పి వార్త విన్నాడంట. అమ్మ, యెహోవా తండ్రి భయంకరమైన దేవుడు. ఆయనకు రోషం ఉందట. అంత రోషం ఉన్నవాడు మనల్ని ఎలా ప్రేమించాడంటారు? మాట అంటే మనుషులు మనం కోపగిస్తాం, మరి దేవుణ్ణి కూడా తిడుతూ ఉంటాం. ఏం దేవుడో ఏం కలిగింది అని చెప్పి దేవుణ్ణి కూడా తిడుతూ ఉంటామండి. మరి ఆయనకి రోషం రాదా? అటువంటి భయంకరమైన దేవుని వార్త విని ఇక్కడ ఒక భక్తుడు భయపడుతున్నాడటండి. కింద సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము అని చక్కగా భయపడిన వారు. ఇది భయం లేని వారికి కాదండి, భయం లేని వారికి కాదు, భయపడే వారికి. ప్రభువా, నేను నీకు భయపడుతున్నాను గనక నీ మాట వినగానే నేను భయపడిన వాడను కాబట్టి, భయపడిన దానను కాబట్టి, నేను భయపడుతున్నానో లేదో నా హృదయం తెలుసు నీకు గనక ప్రభువా, నా యందు నీవేం చేయాలి? నూతన, అంటే క్రొత్త కార్యములు చేయాలి. క్రొత్త కార్యములు చేయాలంటే ఏం చేయాలండి? రయ్య గారు అన్నట్టు క్రొత్త బట్ట మార్చుకున్నారు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామండి మనం? విన్నారు కదమ్మా, చెప్పండి, విన్నదే చెప్పండి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు కొత్త బట్ట కట్టుకున్నాం. ఎందుకు? కొత్త సంవత్సరంలో ఇలాగే కొత్త బట్ట కట్టుకుని ఆనందంతో ఉన్నట్టుగానే కొత్త సంవత్సరంలో కూడా పాతవి విడిచిపెట్టేసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఇప్పుడు విన్న వాక్యమే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టు కొత్త బట్ట. ఇప్పుడు ఏదో కార్యక్రమం చేసేసుకుంటాం కాబట్టి నలుగురిలోకి వెళ్ళేటప్పుడు పట్టు చీరలు కట్టేసుకోవాలి, అలాగుండాలి, ఇలాగుండాలి, అందరూ నన్నే చూడాలి, నా చీరను మెచ్చుకోవాలి, నన్నే మెచ్చుకోవాలి అనుకుంటాం మనం. కానీ యేసయ్య నిన్ను చూస్తున్నాడో లేదో చూడు. గొప్ప దేవుడు, పరమ తండ్రి.
నిన్ను ప్రేమించిన యేసయ్య భయంకరుడు ఆయన. కింద కింద వాక్యం కూడా చదవమ్మా. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేనిని? నూతన పరిచిన కార్యములు. అవి మనుషుడు అడుగుతాడు కానండి, అవి చేసేనైనా ఇవి చేసేనైనా అని అంటారు కానండి. కళ్ళు తెరవండి అమ్మా, కళ్ళు ముయ్యకండి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. మనం నిద్రపోయామంటే నిద్రపోయినట్టే ఉంటుంది మన సంవత్సరం అంతా. మనకి అది అప్పుడు ఆ తర్వాత ఏమనుకుంటాం, అన్నీ నాకే రావాలా. ఇప్పుడేమో నిద్రమోహం వేసుకుని నిద్రమోహంతో ఉంటావు. అప్పుడేమో మళ్ళీ నేను నిద్రమోహం లేకుండా జరుగుతూ ఉంటాయి అన్నీని. అప్పుడేమంటాం, అన్నీ నాకే సంభవిస్తున్నాయి, అన్నీ నన్నే వెంటాడుతున్నాయి అనుకోండి. నిద్రపోకుండా మరి నిద్రపోయినట్టే ఉంటుంది కొత్త సంవత్సరంలోని. అన్నీ మనకే రాకూడదు అని అనుకుంటే, కొత్త కార్యములు చూడాలి నువ్వు అని అనుకుంటే ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. యేసయ్య పరమదేవుడు, ఆయన ఎంత గొప్పవాడో తెలిసి నేను ఒక చిన్న సామెత చెప్తానండి. సామెత కాదు, ఒక చిన్న కథలండి అది. ఒక రచ్చబండ మీద చాలామంది పెద్దలు, ఒక ఊర్లో పల్లెటూళ్ళు పాతకాలంలో రచ్చబండలు ఉండేవి కదండి. ఆ రచ్చబండల మీద ఒక పెద్ద ఆయన, ఆ ఊరికి పెద్ద ఆయన తగులు తీరుస్తూ ఉండేవాడటండి. ఆ తగువులు తీర్చే పెద్ద ఆయన ఎవరొచ్చి ఏ ప్రశ్న అడిగినా చెప్పేసేవాడంట. ఏ ప్రశ్న అడిగినా ఎవరికి సమాధానం చెప్పలేదు ఈయన అనే మాట ఉండేది కాదట. సరేలే, ఒక పిల్లోడు, తెలివైన పిల్లోడు, ఈ రోజుల్లో పిల్లలు జ్ఞానవంతులు ఉంటారు కదా, ఆనాడు కూడా ఉంటారు. ఈయన ఎవరిని చానాళ్ళ నుంచి ఎవరు ఏ ప్రశ్న అడిగినా చెప్పేస్తున్నాడు. ఈయన మరి ఎలా చెప్పగలుగుతున్నాడు? ఈయనకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? నేను కూడా ఒక చిన్న రాయి వేసి చూస్తాను, ఒక ప్రశ్న వేస్తాను ఆయన్ని అని అనుకున్నాడంట. ఏం చెయ్యాలని చెప్పేసి ఆలోచించి ఆ పిల్లాడు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా, ఆడుకునేటప్పుడు ఒక ఆలోచన వచ్చిందట పిల్లోడికి. ఆడుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుండగా ఒక తూనీగ కనపడిందటండి. ఆ తూనీగని చూసి ఆ పిల్లోడి తూనీగను పట్టుకొని కాసేపు ఆడాడంటండి. అటు ఇటు తిప్పు చూశాడంట. ఫలానా అయ్యగారు ఎవరిని ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్పేస్తున్నాడు. ఎవరికి చెప్పని ప్రశ్న అంటే సమాధానం అంటూ లేదు. కాబట్టి నేను ఈ తూనీగను తీసుకెళ్ళి ఒక ప్రశ్న నేను ఆయనను వేస్తాను. ఎలా వేస్తాను? నేను వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఎట చెప్తాడు నేను చూస్తానని చెప్పేసి ఆయన మరలా తగు వచ్చినప్పుడు ఆ వీధికి ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరుగుతుందో ఈ రచ్చబండ కార్యక్రమం అని చెప్పేసి కాపేసి చూస్తున్నాడటండి. కాపేసి చూస్తూ ఒకనొక దినం వచ్చింది, ఈ పిల్లోడు అలాగే ఒక తూనీగను పట్టుకుని ప్రశ్నించాలనుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఈ తూనీగను పట్టుకుని, అయ్యా నేను ఒక ప్రశ్న, తూనీగను ఇలా పట్టుకున్నాడటండి. ఇలా పట్టుకుని, మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్ నేను, మరి నాకు కూడా సమాధానం చెప్తారా అని అన్నాడంట. నువ్వు చిన్నపిల్లడు అయ్యా, నన్నేం ప్రశ్న వేస్తావు? మహామహులే నా ముందు బలదూరైన వాళ్ళు. చిన్నపిల్లడు, నువ్వు చదువుకునేవాడువు, గట్టిగా చూస్తే నీ దగ్గర 11 దాటి కనీసం 15 సంవత్సరాలు కూడా ఉండవు. నువ్వు నన్నేం ప్రశ్న వేస్తావురా? సర్లే వెయ్యి, ఏమని నీ వయసుకు తగ్గ ఏదో అనుకున్నావు అని వెయ్యమని అని అడిగాడటండి. అన్నప్పుడు ఆ కుర్రాడు ఈ తూనీని సడన్గా తీసి ఇలా పెట్టి ఆ తల మెడ మీద చెయ్యి పెట్టాడటండి. అప్పుడు అది ఎట్లా ఉంటుందండి? తలకాయ ఒకవైపు, తోక ఒకవైపు ఉంటుంది. అన్నాడంట, అయ్యగారండి ఈ తూనీగ నా చేతి కింద ఉంది కదా, ఇది నేను వదిలేటప్పటికి చచ్చుద్దా బతుకుద్దా అని అడిగాడటండి. చచ్చుద్దా బతుకుద్దా నేను వదిలేటప్పటికి? అందరూ హఠాత్తుగా అకస్మాత్ అప్పటికప్పుడు వెంటనే ఏమైపోతారండి? ఆశ్చర్యపోతున్నారంట. ఆశ్చర్యపోతున్న ఆయన ఆలోచించాడంటండి. దీర్ఘశాలలే తెలివైన వారు మరి ప్రపంచం మీద ఉన్నారండి అక్కడక్కడ. అది చావాలన్నా బ్రతకాలన్నా బాబు నీ చేతిలోనే ఉందన్నాడటండి. అది చావాలన్నా బ్రతకాలన్నా నీ చేతిలోనే ఉంది నాయన అన్నాడటండి. అన్నప్పుడు ఆ పిల్లవాడు కూడా నిర్ఘాంతపోయాడట. ఏంటి నేను వేసిన ఈ మంచుకొచ్చి నీకు నా చేతిలోనే ఉందన్నాడేంటి ఈయన? నేనేం చేయాలనుకున్నానో ఆయనకి తెలిసిందా? ఈయనేమన్నా అంతరాలను తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం ఈయనకి ఏమన్నా ఉందా లేదా అని రకరకాలుగా ప్రశ్నలు ఆ కుర్రాడికి తోసేస్తున్నాయంట. తోస్తూ అనగా
చూసి అనుకున్నాడంట నీ చేతిలోనే, ఆశ్చర్యపోయాడంట. అది వదిలితే ఎగిరిపోద్దండి, వదలకోకుండా దాన్ని తల పట్టుకుని తోక పట్టుకుని విడదీస్తే చనిపోతుంది. కానీ ఏదైనా నీ చేతిలోనే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నశించిపోవాలన్నా, నువ్వు బాగుపడాలన్నా నీ చేతిలోనే ఉందండి. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టినవాడు. ఆ ప్రాణం పెట్టినవాడు ఎందుకు పెట్టాడు నీకు ఆ ప్రాణం? ఎందుకు పెట్టాడు? ప్రాణం పెట్టి నీ కోసం ప్రాణం పెట్టిన వాడి గురించి నువ్వు భయపడవద్దు. ఎన్నో వాక్యాలు వింటున్నావు, ఎన్నో చరిత్రలు వింటున్నావు, ఎన్నో తెలుసుకుంటున్నావు. ఈవేళ ఇక్కడ కొత్తగా ఉన్నాం, ఈవేళ జరిగినట్లే రేపు జరుగుతుందండి. సంవత్సరం అయిపోద్ది, మనం అలాగే ఉంటాం. సంవత్సరం డేట్లు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. పోయిన సంవత్సరం మనం ఎట్టున్నామో ఇప్పుడు కూడా అటనే ఉన్నాం. ఒకవేళ ఉన్నామా అంటే ఏదన్నా మంచి ఇల్లు కట్టుకుంటాం, లేదా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకుంటాం, లేదా డబ్బులు సంపాదించుకుంటాం, మంచి వస్త్రం కట్టుకుంటాం, ఇంకా ఏదేదో చెయ్యాలనుకుంటావు. కానీ నీ హృదయం మారిందా? నీవు మారావా? యేసయ్యతో నడవాలని నువ్వు ఆయనతో ఒడంబడిక చేసుకున్నావా? ఇప్పుడే అనుకోండి అని చెప్పారు ఇందాక అయ్యగారు. ఏం చేస్తున్నావు నువ్వు? వేషాధారణ చెయ్యొద్దు, ప్రభు కొరకు నీతిగా బ్రతుకు. యోబు ఎలాంటి వాడంటండి? యథార్థపరుడును నీతిమంతుడు అని అంటండి ఆయన. మరి ఎన్నోసార్లు ఈ వాక్యాలు వింటూ ఉంటున్నాం మనం. మరి మనము కూడా యథార్థవంతులు మాట చెప్పేసుకోవడానికి కాదండి, అది చాలా గొప్ప చరిత్రలు మనం వింటున్నాం. దేవుని సన్నిధిలో వాక్యం తెలిస్తే ఇదేమన్నా పేపర్లు అనుకుంటున్నారా? ఇదేమన్నా ఇందులో రాత్రిలో ఏదో మిషన్ మీద వేసేసారు అనుకుంటున్నారా? ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని వద్దను, ఆ వాక్యమే ఇదేంటండి పేపరు? దేవుడై ఉండేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన చేతుల్లో ఉన్నది ఏంటండి? దేవుడై ఉన్నాడు. మా చేతులు తీయండి అమ్మ బైబిల్ మీద. ఏమైందంటండి ఈ పేపర్ ఏమైందట? మరి మరి దేవుని మాట విన్న అతనే ఎవరండి? భక్తుడు. దేవుని మాట విన్న అతను భయపడిపోయాడట. మాట వింటేనే భయపడ్డాడు అతను. దేవా నా జీవితంలో కొత్త కార్యములు జరిగించంటే ఏంటండి? పాతవి గతించుకొని సమస్తమును నూతనమాయను అని చెప్పి వాక్యంలో చెప్తున్నాయి. మరి సమస్తమును నూతనం అవ్వాలంటే అతను అడుగుతున్నాడు, ప్రభు నేను నీకు భయపడవాడను, నూతన సంవత్సరంలో నేను నూతనపరచము. నూతనపరచాలంటే నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలి. నేను భయపడుతున్నాను గుండెల మీద చెయ్యేసుకుని ఎవరైనా చెప్పండి, నేను దేవుని గురించి భయపడుతున్నాను గుండెల మీద చెయ్యేసుకుని ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరు చెప్పండి, దేవునికి భయపడేవారం మేమని. దమ్ము లేదు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దమ్ము ఎవరిదండి? దేవుడిది. ఎందుకు సరిపోతా నువ్వు బైబిల్ పట్టుకున్నా? నీవు జీవము గల దేవుని బైబిల్ నీ చేతిలో ఉంటే ఇంకేం భయం వేస్తుంది? మాట విన్నవాడే వినినవాడే భయపడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో వాక్యం తీయొద్దండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో వాక్యంలో ఉంటుంది. మొదటి వచనంలోనే యెహోవా మాట శ్రద్ధగా విని అని వాక్యం అక్కడ ఉంటుంది. ఇంకా చాలా ఉంటుంది. యెహోవా మాట శ్రద్ధగా నీవు వినిన ఎడల. అక్కడ ఎన్ని ఉంటాయంటే చాలాసార్లు మీరు దేవుని వాక్యం వింటూ ఉన్నారు, నీ గంప నిండుతుంది, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నువ్వు పొలంలో దీవించబడతావు, నీ ఇంట్లోకి వెళ్ళినా వచ్చినా దీవించబడతావు, నీ పొలంలోకి వెళ్ళినా వచ్చినా దీవించబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి దీవించబడతావు. వాక్యం ఉంటుందండి అక్కడ. ఏం చేసినా నువ్వు దీవించబడతావు అని ఉంటుంది. ఎప్పుడు చెప్పండి? వింటున్నారు కదా? ఎప్పుడు దీవించబడతావు? దేవుని మాట నీవు నిద్రపోయినప్పుడా? నాకు కునుబండ్లు వస్తున్నాయి, పొద్దున్న మాట కష్టపడ్డానండి, నాకు ఒళ్ళు అలిసిపోయిందని నేను దేవుని సన్నిధికి వచ్చాను. మరి ఒళ్ళు అలిసిపోతే ఇంటి దగ్గరకు వచ్చావు, దేవుని సన్నిధికి ఎందుకు రావటం? ఇల్లు కడుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మా అమ్మాయి కడిగేసిందండి, వీళ్ళకి కష్టపడి వద్దమ్మా తడుగొట్టు పెట్టాలని చెప్తే బిడ్డ కడిగేసింది, చాలా పని చేసింది. అలాగే అందరూ ఇల్లు కడుక్కుంటారు. ఇల్లు కడుక్కున్నారు, శుభ్రం చేసుకున్నారు, సామాన్లు తోముకున్నారు, అమ్మా మరి చక్కగా ఒళ్ళు తోముకున్నారు, కొత్త బట్టలు కట్టుకున్నారు. నేను కూడా కట్టుకుని వచ్చానండి, మంచిగా స్నానం చేసి దేవుని సన్నిధిలోకి రావాలి కాబట్టి నేను స్నానం చేసి వచ్చాను అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు అలాగా. మరి హృదయాన్ని కడుక్కుంటున్నారమ్మా మీరు? హృదయాన్ని క్రొత్త సంవత్సరం అని అంటే సంవత్సరం కూడా నీలో ఒక మార్పు రావాలి. సంవత్సరానికి ఒక మార్పు రావాలి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. ఇన్ని సంవత్సరాలు నీ మీద నుంచి వెళ్ళిపోతున్నాయంటే నువ్వు ఏమైనా మారావా?
ఎక్కడ వేసిన గొంగలి ఏమ్మా నోటి ఇవన్నీ సామెతలు ఉత్తప్పుడు వాడేస్తారే రోడ్ల మీద. ఇంకా ఇంకా మీకు కావాల్సిన కాడ అక్కడక్కడ వాడేస్తారు. అదేంటది గొంగళి పురుగు, అదేంటది ఎక్కడుంటే అక్కడుంటే కప్పలాగా తాబేలాగానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. దేవుని సన్నిధిలో చెప్పబుద్ధి కావట్లేదా? ఎక్కడ వేసిన గొంగలి, ఎక్కడ వేసిన దాన్ని నేను అక్కడే ఉన్నాను అని ఆడోళ్ళు మగోళ్ళు కూడా. మరి దేవుని గురించి నేను భయపడి వాడనని ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు, మీరు యెహోవా మాట వినట్లేదు, ఆయనకు భయపడట్లేదు కాబట్టి మీకు నూతన కార్యాలు జరగవు. కొత్త సంవత్సరం అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇంకేదో చేయలేదని మరి దేవుడు పడి తొమ్మను. ఆయన భయంకరుడు. నూతన సంవత్సరాలు మాత్రం నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోయి నూతన కార్యాలు జరిగిపోవాలి. మరి ఈ భక్తుడు అడుగుతున్నాడు, నేను నీ మాట వినే భయపడిపోతున్నాను గనక ప్రభు నీకు భయపడేవాడిని, నన్ను మార్చి నాకు కొత్త కార్యములు చేయి ప్రభువా. ఆ కార్యం ఏంటో కూడా నాకు తెలియచేయి నాయనా. ఎందుకు అడుగుతున్నాడు అలాగని? నీ సాక్షిగా నేను 10 మందిలో కూడా నువ్వు నిజమైన దేవుడు అని ప్రకటిస్తానని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిచేస్తానండి. దేవుని కొరకు మన ప్రయాస వ్యర్థం కాకుండా చూసుకోండి. ఇప్పుడు వరకు అయ్యగారు సూర్యుని కింద ప్రతిదీ కూడా వ్యర్థమని వాక్యం తెలియజేస్తున్నది. అన్యుల ఆచారములు వ్యర్థములను బైబిల్లో చెప్తుంది. లోకానికి వేరే బ్రతకమంటున్నాడు మనల్ని దేవుడు. ఎంతమంది బ్రతుకుతున్నారండి లోకానికి వేరయ్యి? లోకం చేసేదే మనం చేస్తున్నాం, లోకం చేసేదే మనం చేస్తున్నాం. ఆళ్ళని ఏం తెలియట్లేదండి మనకి. ఓ బొట్టు తీస్తే సరిపోయిందా? అన్యుల ఆచారములు మనము, విగ్రహాలకు చేసేటువంటి పనులు మనము చేస్తున్నాం. మనలో మార్పు లేనప్పుడు నూతన కార్యాలు నీలో ఎలా జరుగుతాయి? నిన్ను నీవు పరీక్షించుకో ప్రియబిడ్డ. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు యేసయ్య కొరకు ఏం చేస్తున్నావు? ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తానండి. మారండి. ప్రభువు కొరకు, మనుషుల కొరకు కాదు, ప్రభువు కొరకు చేయండి. బైబిల్ ఉన్నది ఉన్నట్టు చేయండి, బైబిల్లో లేనిది మాత్రం మీరు ఎవరు చేయకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక తల్లిదండ్రులకు ఒక చిన్న పాప ఉన్నదటండి. ఆ పాప చాలా తండ్రికి చాలా ఇష్టరాలు. తండ్రికి ఎక్కువ శాతం తండ్రులకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి. మేబీ నేను విన్నది 100% మరి అందరిలో ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం జరిగేది అది. ఆడపిల్లలంటే తండ్రికి ఇష్టమటండి. అలాగే ఒక దంపతులకు ఒక పాప పుట్టిందటండి. ఆ పాపకి ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేస్తున్నాడు. ఒక 5-6 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా పుట్టినరోజు చెయ్యాలి. ఆ పాప అడిగిందట, డాడీ నాకు పుట్టినరోజు వస్తుంది కదా, నువ్వు నాకు ఒక గిఫ్ట్ కొంటావా అని అడిగిందంటండి. ఆ గిఫ్ట్ కొంటావా అని అడిగినప్పుడు కొంటానమ్మా అన్నాడంట. కొంటానమ్మా అని చెప్పి, ఏం గిఫ్ట్ కొంటావు డాడీ? ఏదో గిఫ్ట్, గొప్ప గిఫ్ట్ కొంటానమ్మా, నీకు నచ్చిందే కొంటాను నేను అన్నాడట. సరే కదా అని చెప్పేసి ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. పాప ఉన్నట్టుండి ఈయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఏదో పని చేసుకుంటుంది. ఈ పాప ఉన్నట్టుండి ఒకేసారి సోఫాలో పడిపోయిందటండి. పడిపోతే అనుకోకుండా తల్లి చూసింది, తండ్రికి ఫోన్ చేసింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన ఆ పాపను డాక్టర్ గారు అన్ని విధాలు పరీక్షలు చేసి అన్నారటండి, ఈ పాప గుండె పాడైపోయింది కనుక ఈ పాప చనిపోతుంది, కనుక మీరు ఏం చేసినా ఫలితం లేదు, కొంతవరకైనా ఒక ట్రీట్మెంట్ చేసి బ్రతికినంతసేపు ఎన్ని గంటలు అనేది మేము చెప్పలేం కాబట్టి కానీ బ్రతికినంతసేపు ట్రీట్మెంట్ చేస్తాం, ఆరోగ్యవంతురాలుగా మీకు కనిపించేయాలని చెప్పేసి అన్నాడట. తండ్రి దగ్గర డాక్టర్ గారు బయటకు వెళ్ళి మీ అమ్మాయిని చూసుకోండి అని చెప్పాడంట. తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్ళినప్పుడు పాపను చూసి ఎదురకుండా ఏడవకూడదు కదండి, ఏడవట్లేదు. ఏడవకోకుండా అమ్మ బాగున్నావు అన్నాను, డాక్టర్ గారు నువ్వు చాలా బాగున్నావు అని చెప్పారమ్మా, నువ్వు చాలా బాగుపడతావంట, చక్కగా ఇంటికి వెళ్ళిపోతావంట. అయితే ఆ డాక్టర్ గారు ఉన్న తండ్రి గారు మాట్లాడుకున్న మాట ఆ పాప వినేసిందటండి. విని మనసులో పెట్టుకుని, ఎందుకు బ్రతుకుతున్నానంటావు డాడీ, డాక్టర్ గారు మీరు మాట్లాడుకునే మాటలు నేను వినేసి నేను చనిపోతాను కదా అని డాడీని అడుగుతుందటండి. లేదమ్మా నువ్వు చనిపోవు, నేను బ్రతికిస్తాను, నీకు గొప్ప మంచి గిఫ్ట్ నువ్వు అడిగేవు కదా, నీకు నేను గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ నీకు ఇస్తానమ్మా, నేను చక్కని గిఫ్ట్. నేను ఏం గిఫ్ట్ డాడీ? అది ఏం గిఫ్ట్ అయినా నువ్వు జీవితాంతం చెప్పుకునే గిఫ్ట్ నేను ఇస్తాను,
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైపోయి ఉంటుందండి మీ అందరికీ. ఆయన గుండె తీసే పాప గుండెకు అమర్చి ఆయన పాప బ్రతికింది, ఇంటికి వచ్చింది. డాడీ 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 అంటుందటండి. మీ డాడీ, తల్లి చెప్తుంది, మీ డాడీ లేడమ్మా, నీకున్న ప్రాబ్లం బట్టి ఆయన గుండె నీకు ఇచ్చి ఆయన నువ్వు గిఫ్ట్ అడిగేవు కదా, ఆ గిఫ్ట్ గొప్ప గిఫ్ట్ అని డాడీ చెప్పాడు కదా, ఆ గొప్ప గిఫ్ట్ ఇదే అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డను హక్కులో చేర్చుకుందటండి. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడే, అన్ని దెబ్బలు తిన్నాడే, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడే, మరి డొక్కలో పడవబడ్డాడే, మేకులు మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే బాధపడిపోతావు, నీ కొరకు ఎదుటివా, నీ కొరకు నా కొరకు మరి మేకులు కొట్టించేసుకున్నాడే. ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. అంత భయంకరమైన దేవుడు అంత కిందకి దిగజారిపోయి మేకులు కొట్టించుకోవాల్సిన అవసరం నువ్వు ఎవరి పైన కొట్టించుకున్నాడండి. నీ జీవితం క్రొత్తది అవ్వాలన్నా, నువ్వు క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళి క్రొత్తదిగా నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు, నువ్వు క్రొత్త జీవితం చూడాలనుకున్నప్పుడు ఆయన నువ్వు భయపడొద్దా? ఆయన మాట నువ్వు శ్రద్ధగా వినొద్దా? నీకు నూతన కార్యాలు జరగాలి, అవి నాకు తెలియచేయి అని అడగను. బుద్ధి లేకపోతే అడగ. నేను యేసయ్యని అడుగుతున్నాను, నేను యేసయ్య చెప్పిన మాట వింటున్నానా, యేసయ్యతో బ్రతుకుతున్నానా, నేను ఏం చేస్తున్నానని యేసయ్యని అడగాలి. నా ఇష్టానుసారంగా నేను 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 ఎలా కావాలనుకుంటే అలా బ్రతకాలని కోరికలు నాకున్నవే. అలా బ్రతుకుతూ నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, నేను యేసయ్యకు భయపడలేనప్పుడు ఎందుకు, ఎలా భయపడాలి? అది కూడా ప్రశ్న ఉంది. నువ్వు ఏం చేసినా ప్రతిదీ కూడా ఆయన దృష్టిలో ఉన్నది. నా అరచేతిలో నిన్ను నేను అంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడా లేదా అంటే ఎక్కడి నుంచో చూడాలండి. ఆయన కంటితో చూస్తే మనం బూడిదైపోతాం. ఆయన గట్టిగా మాట్లాడితే ఎందుకు పనికిరాకుండా పోతాం, ఎక్కడో గాలిలో కలిసిపోతాం. ఆయన చేసే అద్భుతాలు ఆయన చూడాలంటే నీ కళ్ళు పనికిరావు. పౌలు భక్తుడు కళ్ళు పోలేదండి. ఆయన చూడంగానే దారిలో పౌలు భక్తుడు దమస్కు ప్రజల్ని చంపేయాలని పరిగెడుతున్నాడు, పడేసాడా లేదా? ఆయన కళ్ళు మూతపడిపోనియలేవా? ఆయన సరిగా చూడాలంటే దేవుడే వచ్చి నీ దగ్గర నుంచి ఉంటే నువ్వు ఎందుకు పనికిరావు. అందుకే ఆయన మరుగ్గా ఉండి నా బిడ్డలు నన్ను చూస్తే గుడ్డివాళ్ళు అయిపోతారని చెప్పేసి, మరి గుడ్డివాళ్ళు అయితే గ్రంథాన్ని ఎలా చదువుతామండి, మనం ఎలా తెలుసుకుంటాం? గనక అంత గొప్ప పరమ తండ్రి నీ కొరకు, నా కొరకు, ప్రపంచం కొరకు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపము నుంచి విడుదల పొంది యేసు నామములో లోకానికి వేరే అంటే లోకంలో బ్రతుకుతూనే నీ మార్పు అనేది ప్రజలకు తెలియాలండి. ప్రజలకు తెలియాలి. నీ క్రియను చూసి ప్రజలు మారాలి. నీ పరివర్తన చూసి నీ పక్కవారు తెలుసుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నట్టు, మృతమైన చచ్చిన వాళ్ళు సమానమే. మన దగ్గర క్రియలు లేకుండా చచ్చిన వారు మళ్ళీ మనం ఉంటూ ప్రభు దగ్గర మనం కార్యాలు అడిగేయాలా నేర్చుకున్నామా? ప్రతి ఒక్కళ్ళతో దేవుడు మాట్లాడగ. నువ్వు నీతిగా నిజాయితీగా, ఇదిగో ప్రభు నాకు నా వల్లనే నేను చేశాను, నా వల్ల కానిది నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని ప్రభువుకి అప్పచెప్పు. నువ్వు పాపంలో బ్రతుకుతూ పాపంలోనే ఉండి నేను ఎంతో పరిశుద్ధాలని చెప్పేసి నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, ఎన్నో కానుకలు ఇస్తున్నాను, ఎంతో చేస్తున్నాను ప్రభు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానే, పరిశుద్ధాత్మ పొందేస్తున్నానే, బాప్తిసం పొందేస్తానే, నీ బిడ్డగా రాయబడ్డానే, నేను దేవుని సన్నిధికి వారం వెళ్ళిపోతున్నానే. ఎందుకు ప్రయోజనం? మార్పు లేని జీవితం. ఎందాక మార్పు లేని జీవితం. నీ జీవితం మార్పు లేనప్పుడు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత దేవుని సన్నిధికి నువ్వు మానకుండా వెళ్ళినా కానీ అది నీకు ప్రయోజనకరము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనసు మార్చుకోండి. ప్రభు అంటున్నాడు కిందున్న వాటిని కాదు, ఎక్కడ వెతకమంటున్నాడు? పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటిని అంటే ఏంటండి? సూర్యచంద్ర నక్షత్రాల అవి చేసే పని చూడండి. దేవుని మాట వింటున్నాయి, మనం వింటున్నామా? కానీ ఆకాశ పక్షులను చూడండి, తెల్లారులేచి కోస్తామా, దేవుని ప్రార్థిస్తాయి, పొద్దుగూగితే ప్రార్థిస్తాయి. మనమా ఎంత గరణగా ఉంటామండి దేవుని దగ్గర. మనం దేవునితో దేవుని కార్యాలకు భయపడండి. నేను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో బ్రతికాను, రేపు వాగ్దానాలు తీసుకుంటానికి రెడీ అయిపోతారు. అయ్యో దేవుడు నాకు అద్భుతం చేసేసాడు, లేకపోతే ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదంటారు. ఏంటది? పిచ్చి. నీలో మార్పు కలగాలి. నిన్ను చూసి నీ పక్కవారు మారాలి. నిన్ను చూసి అనేక మంది మార్పు తెచ్చుకోవాలి. నీలో మార్పు లేనిదే నువ్వే ఒక మొండి రకంగా గజ్జు కుక్కలాగా మనమే బ్రతుకుతూ అన్యులతో అనిపించుకుంటూ అది అన్యుల ఆచారంలో చేస్తూ మన ఇష్టం వచ్చినట్టు మనం నీతిగా బ్రతికేస్తున్నాం అని చెప్తూ మేము ఉన్నామండి. మేము బ్రతకట్లే, దేవునితో బ్రతుకుతున్నా ఖచ్చితంగా చెప్తాం. మేము హృదయం మీద చెయ్యేసుకుని చెప్తాను నేను. మీరు చెప్పగలరా? మనమందరం కూడా గుండెల మీద చెయ్యేసుకుని ప్రభు గురించి మాట్లాడే విధానంలో ఉండాలి.
నువ్వెన్నో చేస్తూ ఉండొచ్చు ప్రభుకి, అవన్నీ అంగీకరించడు. నీతితో బ్రతకటానికి ప్రయత్నించండి, యథార్థంగా బ్రతకటానికి ప్రయత్నించండి. నీలో పాపం ఉంటుంది, తీసివేసేయి. అన్నీ చూస్తున్న దేవుడు. స్టీవెన్సన్ గారు పాట కట్టాడండి, చూస్తున్నాడమ్మా నిన్ను చూస్తున్నాడమ్మా. నువ్వు వచ్చి మీకు ఎవరికైనా పాడండి. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క నిన్ను అడుగుతాడమ్మా. హల్లెలూయా. మరి లెక్క అడుగుతాడని భయం ఉందా మీకు? ఉందా మనకి? అలా ఉంటే కనుక ప్రతి క్షణము కూడా నువ్వు నడిచే నడతలో అయ్యో నన్ను ప్రభు లెక్క అడుగుతాడు, నేను తీర్పులో లెక్క చెప్పాలి ప్రభు దగ్గర, నేను దొరికిపోతానేమో, నన్ను ఎక్కడ పడేస్తాడో దేవుడు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఇవాళ సింహాసనం మీద ఉన్నారు అనుకుంటున్నాం. రేపు పొద్దున్న మన పరలోక రాజ్యానికి మెట్ల మీద నుంచి నడిచి వెళ్తూ ఉంటే చీపురు కట్టలు చూడవచ్చు బహుశా దేవుడు శపిస్తే. ఎవరైనా సరే దేవుని తెలుసుకోవాలి. నువ్వు గద్దె మీద ఉన్నా సరే దేవుని తెలుసుకోవాలండి. ఆ దేవుని తెలుసుకోకపోతే నువ్వు ఎక్కడుంటా? నువ్వు గద్దె మీద ఉన్నా కానీ కిందకి దిగి నువ్వు మెట్టు దగ్గర చీపురు వేసుకు చూడవలసిందే ఎవరైనా సరే. అది లెక్క కాదండి. దేవునికి భయపడువారులారా అనే ప్లేస్లో మనము కూడా ఉండాలి. ఇన్ని మాటలు చెప్తున్నాను, నిజానికి నాకేం రాదండి, నాకేం తెలియదండి బైబిల్ గురించి సరిగా. ఏదో సమయం ఇచ్చారు కాబట్టి నాకు తెలిసిన మాటలు 4 మాటలు చెప్తున్నానంతే. పామరులం మేము కూడా, మా పెద్ద చదవరులం ఏం కాదండి మేము. మా తల్లిదండ్రులు మాకు నేర్పింది మేము చదువుకుని మాకు వచ్చినటువంటి విద్యలో నేర్చుకుని చెప్తున్నాం. అలాగే మీకు అందరూ మీలో కొంతమంది కూడా చాలా పెద్ద పెద్ద చదువులు చదువున్నారు, మంచి ఒక స్థితిలో ఉన్నారు. కొంతమంది ఇంకా బైబిల్ చదవగలిగే జ్ఞానం చదువులు ఉన్నాయి. చదువుకోవాలి. మీకులాంటి వారు మేమేమో కూడా. కాబట్టి దేవునికి ముందు భయపడి మనం ముందుకు సాగాలి. దేవా ఇదిగో నేను నీతో నడుస్తున్నాను, నా కార్యములు అంటే నా జీవితాన్ని మార్చు, నా కార్యములన్నీ నూతనపరచు, అవి నాకు తెలియచేయి. జనులలోకి వెళ్ళి అన్యుల ఆచారములు నేను విడిచిపెట్టి నీ ఆచారములు నేను ప్రకటిస్తాను దేవా, నీ నూతన కార్యములు కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాక్యాలు అనేకమైన బైబిల్లో ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడో కానీ ఇలా నాకు సమయం రాదండి. ఎందుకంటే ఇక్కడ నాకు ముందు నా దైవజనుడు ఇక్కడ నిలబడినప్పుడు నేను అన్ని సమయాల్లో మాట్లాడడానికి సరిపోను. కానీ నేను చెప్పిన ప్రతి మాట కూడా, ప్రతి ఒక్క విషయం కూడా మీరు నేర్చుకోండి. నేను చచ్చిన దానితో ఉన్నానా, బ్రతికిన వాళ్ళు దేవుని లెక్కల్లో ఉన్నానా? నువ్వు బ్రతికి దేవుని లెక్కల్లో ఉంటే ఆయనకు లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉండు. పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధ లెక్కల్లో ఉండు. దేవుడిని సమస్తాన్ని కూడా నూతన సంవత్సరంలో నిన్ను దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ దాసులు ప్రకటించారు. ఇది ఈ సమయం అందు నేను కూడా నాయనైనా నీ వాక్య పరిచర్యలో కూడా నేను కూడా 4 మాటలు చెప్పగలిగాను ప్రభువా. విన్న మాటలు ప్రభువానైనా నా సాతానుడు ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్క హృదయం అనే పొలములో ఈ వాక్యపు విత్తనములు ప్రభువా, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నైనా మొలిపింపజేసి మీరు చల్లండి ప్రభా. చల్లారు నైనా ఈ సమయం అందు నాయనైనా చక్కని వాక్యాలు వినిపింపజేశారు ప్రభువా. ఏ హృదయంలో ఏ విత్తనం మొలుస్తుందో అది దారిలో పడిందో, తుప్పలో పడిందో, రాళ్ళలో పడిందో, మంచి నేలల్లో పడిందో మనుషులు మేమైతే చూడలేం, కానీ నువ్వు చూస్తావు ప్రభువా. నానైనా సాతానుడు వలలో పడిపోకుండా, వెతుకుపోకుండా ప్రతి ఒక్క హృదయంలో మంచి నేలలో పడిన విత్తనముల వలె ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టండి, ముట్టండి ప్రభా. పరిశుద్ధుల లెక్కల్లో ఉంచండి ప్రభా. నానైనా నువ్వు గొప్ప దేవుడు అని, నిజ దేవుడు అని నువ్వు ఎరిగి ఉండి కూడా మేము నీతో సరిగ్గా బ్రతకలేకపోతున్నాం మేము ప్రభా. నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని మార్చు. నేను నీ బిడ్డలకు బ్రతికేలాగా నన్ను నీ కట్టడలో నడిపించు ప్రభా. నేను ప్రతి ఒక్క బిడ్డకు నేను అర్థమయ్యేలాగా మీరే తెలియజేయండి ప్రభా. అనేక మంది భక్తులు మా ముందు వెళ్ళిపోయారు ప్రభా సాక్షులుగా. మరి మేము కూడా నీ బిడ్డలుగా మేము నీ సాక్ష్యాన్ని పట్టుకుని నీ సన్నిధికి చేరే అంతవరకు కూడా ప్రభా, ఇక్కడ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తట్టండి ప్రభా. పాటలు పాడిన బిడ్డలను దీవించండి, వాక్యం చదివిన బిడ్డలను దీవించండి, ప్రార్థించిన వారిని మీరు దీవించండి ప్రభా. నాయన ఇంకా ప్రతి ఒక్క బిడ్డని ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ప్రభా. ఎంతో మంది నీ దగ్గరకు వచ్చి భక్తులు మనం చెప్పుకుంటున్నారు కానీ ప్రభువా నాయన క్రియలు లేని ప్రభువా నాయన అట్టి విశ్వాసంలో మేము ఉండకుండా యథార్థమైనటువంటి జీవితంలో నీలో బ్రతికే భాగ్యం మేము నాయనైనాగా చెట్టు పేరు చెప్పి పళ్ళమ్ముకునేవారుగా కాకుండా ప్రభువా, నిజమైన భక్తులుగా నేను మరి లోకంలో వెలుగుతూ ప్రభు నీ పాదముల యొక్క బ్రతికే భాగ్యం మాకు అందరికి దయచేసి నూతన సంవత్సరంలో మాకు కూడా నూతన కార్యములు జరుగునట్లుగా మేము నిన్ను చూసి నీ మాటలు విని భయపడేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. నాని రాత్రంతా కాపాడండి. మరి రేపు నూతన సంవత్సరంలో మొదటి దినమున ప్రభువా
నా నాయన ఇదిగో మరి నీ కార్యములు ప్రభా నైనా మరి మేము చేయుచున్నటువంటి నీ పరిచర్యలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క పనిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. జరగనైనా కొడుకును ప్రభా నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ ఆదరించి అంచు వరకు రేపునైనా ముగించేంతవరకు కూడా ప్రభా మాలో ఉండి ప్రభా నీ కార్యము జరిగించుకుని మీరు మహిమ పొంది చేరియని మమ్మల్ని అందరినీ ఈ సమయంలో దీవించండి. రేపటి దినాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసులు చెప్పిన వాక్యాన్ని కూడా ప్రభా ఎవరి హృదయాల్లో దూరయ్యో మాకు తెలియదు కానీ ప్రభా చల్లిన విత్తనములను ప్రభు మీరు ఫలింప చేయండి తండ్రి. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది